అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మా ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. ఈరోజు నా నీవే నేనే నవల 33వ భాగం చదువుతున్నాను. కేశవ్ నుంచి మోహన్కు ఫోన్ వచ్చింది. అతను అది ఇది మాట్లాడకుండా డైరెక్ట్గా పాయింట్కే వచ్చేశాడు. చూడు మోహన, నేను సోనియాని క్షమించి ఆమెకు వ్యతిరేకంగా ఉన్న మీ కేసుని వాపస్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. దానికోసం మీరు ఏమడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నిజానికి సోనియా శ్రీకాంత్ కోసమనే ఇండియాకి వచ్చింది. నా కంపెనీ గురించి నీకు తెలియనిదేమీ కాదు. జరిగిందేదో జరిగిపోయింది. నీకు ప్రాణ నష్టం ఏం జరగలేదు కదా. అందుకని నీకేం కావాలో చెప్పు అడిగాడు కేశవ్. అవునంకు, నా ప్రాణాలు పోలేదు. నేను, నా కడుపులో బేబీ కూడా బాగానే ఉన్నాం. ఆ రోజు మీ ద్వారా హత్యా ప్రయత్నంలో దాడి చేయబడ్డ నా చెల్లెలు కూడా బాగానే ఉంది. సోనియాకి మాత్రం పెద్దగా ఏమవుతుంది అంకుల్? ఏదో జైల్లో ఉంటుంది. ప్రాణాలేమీ పోవు కదా, బతికే ఉంటుంది. అదే ఇంతకు ముందైతే ఆమె ఎక్కడ ఉందో అని వెతుక్కునేవాళ్ళు మీరు. ఇప్పుడు ఆ అవసరం కూడా లేకుండా డైరెక్ట్గా జైల్లో ఉంది అని తెలుసు కాబట్టి డైరెక్ట్గా జైలుకే వెళ్ళి మీ అమ్మాయి ఎలా ఉందో చూసి వస్తూ ఉండవచ్చు. పైగా ఆ అమ్మాయి జైల్లో కూడా లేదు, రీహాబిటేషన్ సెంటర్లో ఉంది. ఏదో మీ అమ్మాయి మీద నేను నేరాన్ని ఆపాదించినట్టుగా మాట్లాడుతున్నారు. మీ అమ్మాయి చేసింది ఏమైనా డబ్బులు దొంగతనమా నేను ఆపాదించడానికి? నా మీద హత్యా ప్రయత్నం చేసి డైరెక్ట్గా డ్రగ్స్ వాడుతూ దొరికిపోయింది. నన్ను షూట్ చేస్తూ డైరెక్ట్గా పోలీసులకు దొరికిపోయింది. ఇంకా నాకేం కావాలని మీరు అడిగిన దానికి సమాధానం చెప్తున్నాను వినండి. నాకు న్యాయం కావాలి. కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా నా మీద హత్యా ప్రయత్నం జరిగితే నేను పడ్డ బాధకు నాకు న్యాయం జరగాలి. నాకు ఏం తక్కువ ఉందని మీరు నాకు ఇంకేదో ఇస్తాను అంటున్నారు? నాకున్నది ప్రాణభయం. అది మీ అమ్మాయి వల్లే వచ్చింది. కాబట్టి మీ అమ్మాయి లోపల ఉంటే నేను బయట ప్రశాంతంగా తిరుగుతాను. మీ అమ్మాయి నా ప్రాణాలు తీసేద్దాము అనుకుంటే నేను ఆ అమ్మాయిని జైల్లో ఉంచుదాం అనుకుంటున్నాను. నిజంగా నేను చాలా మంచిదాన్ని కదండి అంది మోహన. ఈ విషయంలో అయితే మీరు నాకు ఫోన్ చేయొద్దు. మీరు ఫోన్ చేశారని తెలిసినా కూడా నా భర్త మిమ్మల్ని ఉపేక్షించడేమో అంటూ ఫోన్ పెట్టేసింది మోహన. మోహన ఫ్రెండ్స్ ఆకాష్, ఇందిర, హేమంత్, ప్రకాష్లను కూడా ప్రాజెక్టు కోసమని శ్రీకాంత్ కంపెనీలో జాయిన్ అయ్యారు. మీటింగ్ అటెండ్ అవుతూ శ్రీకాంత్ మోహన్కు ఫోన్ చేసి బిజినెస్ సెక్టార్లో డిన్నర్ పార్టీ ఉంది, నువ్వు కూడా వస్తే బాగుంటుందేమో, రాగలవా అడిగాడు మోహనను. అబ్బా, ఇప్పుడు డిన్నరా? ఎలా మావయ్యా అడిగింది మోహన. తప్పకుండా వెళ్ళాలి మోహన, నువ్వు కూడా వస్తే ఫ్యూచర్లో ఉపయోగం ఉంటుంది కదా. ఈరోజు నీలాగే బిజినెస్ మొదలుపెట్టిన ఒక అమ్మాయిని చూస్తావు. నిధి బ్రాండ్ గురించి వినే ఉంటావుగా. ఆ కంపెనీ చైర్మన్ నరేంద్ర వర్మ కూడా ఇంచుమించుగా సంవత్సరం ముందు పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు మిథున. తను నీలాగే స్టూడెంట్. ఈ మధ్యనే డిజైనింగ్ కంపెనీని ప్రారంభించారు. నాకు తెలిసి నీకు మంచి కాలక్షేపం అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆమె కూడా ప్రెగ్నెంట్. అన్నిటికన్నా బాగా ముఖ్యమైనది నువ్వు లేకుండా నేను అక్కడికి వెళ్ళలేను. నాతో పాటు నువ్వు కూడా వస్తే బాగుంటుంది అనిపిస్తోంది చెప్పాడు శ్రీకాంత్. అబ్బా సరే, ఇప్పుడే నేను ఫ్రీ అయ్యాను. 1 గంట రెస్ట్ తీసుకుని రెడీ అవుతాను చెప్పింది మోహన. నువ్వు ఫ్రీ అయితే నాకు చెప్పు చెప్పింది మోహన. ఆ రోజు రాత్రి మోహన పింక్ కలర్ పంజాబీ సూట్లో, మెడలో చిన్న నల్లపూసల చైన్ తోటి, చేతికి సింపుల్గా ఒక బ్యాంగిల్, వాచ్, లైట్ మేకప్తో తయారయ్యి శ్రీకాంత్ కోసమని ఎదురు చూస్తూ కూర్చుంది. శ్రీకాంత్ రావటమే మోహనను గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఏమైంది, కొత్తగా ఉన్నావు అడిగింది మోహన. ఈరోజు నీతోటి లంచ్ కలిపి చేయలేదు. నిన్ను చాలా మిస్ అయ్యాను. నాకు చాలా బాధగా ఉంది. వర్క్ ప్రెషర్ బాగా పెరిగిపోతోంది అన్నాడు శ్రీకాంత్. బిజినెస్ మ్యాన్కి ప్రెషర్ లేకుండా ఎలా ఉంటుంది మావయ్య? నేను నీతో నువ్వు నన్ను ప్రేమించట్లేదు, చాలా మారిపోయావు అని కంప్లైంట్ చేస్తే అప్పుడు నువ్వు బాధపడాలి. నా మొగుడి గురించి నాకు చాలా బాగా తెలుసు అంటూ శ్రీకాంత్ను అల్లుకుపోయింది మోహన. రేష్మి మోహన మెడిసిన్స్, పాలు తెచ్చి ఇవ్వగానే ముఖం మార్చిన మోహనను చూసి నవ్వుతూ, వెళ్ళండి రేష్మి, ఇక మీదట మేడం మెడిసిన్స్ అన్నీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదే అంటూ చెప్పాడు శ్రీకాంత్. షూస్, నా డ్యూటీ అదే కదా అని వెళ్ళిపోయింది రేష్మి. మోహనను తీసుకుని డిన్నర్ కోసమని అనుకున్న డెస్టినేషన్కి చేరాడు శ్రీకాంత్. కార్ డోర్ ఓపెన్ చేయగానే తాను దిగి మోహన జాగ్రత్తగా దిగాక ఆమె చెయ్యి పట్టుకుని నడవటం మొదలుపెట్టాడు. వీళ్ళిద్దరూ పూల్ పక్కన ప్రైవేట్ ప్లేస్కి చేరేసరికే అక్కడ ఉన్నారు నరేంద్ర, అతని భార్య మిథున.
మోహన వాళ్ళు రూమ్లోనికి వెళ్ళేసరికి నరేంద్ర నవ్వుతూనే మిథునతోటి ఏదో చెప్తున్నాడు. ఆమె భయంగా చూస్తూ కళ్ళు వంచుకుని సరే అన్నట్టుగా తల ఊపింది. ఇదేదో తేడాగా ఉందే అనుకుంది మోహన. ఆమె మనసులో ఆలోచనలు ఆమె నడకలో వేగాన్ని తగ్గించాయి. ఆమె చేయి పట్టుకుని నడుస్తున్న శ్రీకాంత్ ఆమె నడకలో వచ్చిన సడన్గా మార్పుని చూసి మోహన వైపు తిరిగాడు. మోహనను చూసి చిన్నగా నడవమన్నట్టుగా చెయ్యిని కదిపాడు. మోహన నవ్వుతూ శ్రీకాంత్తో కలిసి తిరిగి అడుగులు వేసింది. గుడ్ ఈవినింగ్ మిస్టర్ అండ్ మిసెస్ శ్రీకాంత్, ప్లీజ్ కమ్ ఇన్ అంటూ స్వాగతం పలికాడు నరేంద్ర, పిఏ రత్నాకర్. శ్రీకాంత్ నరేంద్రలు ఒకరిని ఒకరు విష్ చేసుకున్నాక మోహన మిథునల పరిచయాలయ్యాయి. శ్రీకాంత్ జాగ్రత్తగా మోహన చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టి ఆమె బాగుంది అనుకున్నాక తాను కూర్చోవడం గమనించిన నరేంద్ర, వావ్, మీది ప్రేమ వివాహమా అడిగాడు. మోహన శ్రీకాంత్ ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటూ పెద్దలు కుదిర్చిన వివాహమే అంటూ చెప్పారు. అది విని నవ్వి తల వంచుకున్న మిథునను చూసి మీది ప్రేమ వివాహమా అడిగింది మోహన. రాక్షస వివాహం అని మనసులో అనుకున్న మిథున కళ్ళు మాత్రమే పైకెత్తి నరేంద్రను చూసింది. వెల్ అంటూ నవ్వుతూ ఒక రకంగా ప్రేమ వివాహం అనుకోవచ్చేమో అన్నాడు నరేంద్ర. మిథున ముఖం మాడిపోయింది. ఏమైంది మిసెస్ నరేంద్ర, ఆరోగ్యం బాగలేదా అడిగింది మోహన. నరేంద్ర కోపంగా ఏమైంది, ముఖం ఎందుకు అలా అయిపోయింది అడిగాడు గట్టిగా మిథునను చూసి. అనుకోకుండా అతను అలా అరిచేసరికి మోహన వెంటనే తన పొట్టను పట్టుకుంది. శ్రీకాంత్ కంగారుగా మోహన పొట్ట మీద చెయ్యి వేసి నిమురుతూ ఆమెను కామ్ చేశాడు. మోహన శ్రీకాంత్ వైపు వీళ్ళని కలవడం కోసమని నన్ను అంత కంగారు పెట్టి తీసుకొచ్చావా అన్నట్టుగా చూసింది. సారీ అన్నట్టుగా మోహన వైపు చూసి మిథున వైపు తిరిగిన శ్రీకాంత్కి కడుపు మీద చెయ్యి వేసుకుని భర్త వైపు భయంగా చూస్తూ ఉన్న మిథున కనిపించింది. ఆమె కడుపును పట్టుకోవడం చూసిన నరేంద్ర కూడా ఆమె కడుపు మీద చెయ్యి వేసి నిమురుతూ అనుకోకుండా జరిగిపోయింది అని మిథునకు చెప్పి ఐఎమ్ సారీ మిసెస్ శ్రీకాంత్ అన్నాడు మోహన వైపు చూస్తూ. మోహన ఇబ్బందిగా నవ్వుతూ తెచ్చిపెట్టుకున్నటువంటి నవ్వుతోటి ఇట్స్ ఓకే అంది. డిన్నర్ కోసమని సింపుల్ మెనూ ఆర్డర్ చేసిన తర్వాత నరేంద్ర రెడ్ వైన్ గ్లాసుల్లోకి నింపుతూ ఉంటే శ్రీకాంత్ వైపు చూసిన మోహన, నీ లిమిట్ దాటి నువ్వు తాగావో నీ గ్లాస్ నేను లాగేసుకుంటా, ఆ తర్వాత నీ ఇష్టం అంది బెదిరిస్తూ. మోహన బెదిరింపు విన్న శ్రీకాంత్కి నిజంగా కోపం వచ్చింది. చిన్న సైజు రక్తపిశాచి అన్నాడు మోహనని చూస్తూ. ఓయ్ అంటూ రత్నాకర్ అందించినటువంటి ఫ్రూట్ జ్యూస్ అందుకున్న మోహన మిథున వైపు ఆ గ్లాస్ని పాస్ చేసి తాను ఇంకో గ్లాసుని అందుకుంది. మిసెస్ మిథున, ఎక్కువగా మాట్లాడరా అడిగింది మిథున వైపు చూసి నవ్వుతూ. ప్లీజ్ కాల్ మీ మిథున అంటూ అదేమీ లేదు, కొత్త కదా అంతే అంది మెల్లని స్వరంతో మిథున. ఓహ్, నన్ను కూడా మోహన అని పిలవచ్చు అంటూ మొదలుపెట్టిన మోహన మిథునల మాటలు అక్కడ నుంచి ప్రవాహంలా శ్రీకాంత్ నరేంద్ర ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయి పక్కపక్క నవ్వుతూ ఇద్దరూ ఒకరి పక్కకు ఒకళ్ళు కుర్చీలను జరుపుకుని మాట్లాడడం మొదలుపెట్టారు. శ్రీకాంత్ నవ్వుతున్న మోహనను చూసి రాక్షసి, దీని జాదుని మొదలుపెట్టింది అనుకుని నవ్వుకున్నాడు తనలో తాను. పెళ్ళైన ఇన్నాళ్ళకి మిథున గలగలా నవ్వుతూ మాట్లాడడం చూస్తున్న నరేంద్ర కూడా ఆశ్చర్యపోతూ, నో మిస్టర్ శ్రీకాంత్, నా వైఫ్ ఇంతలాగా నవ్వుతూ మాట్లాడటం నేను మొదటిసారి చూస్తున్నాను అన్నాడు. నా వైఫ్ ఎప్పుడూ ఇలాగా నవ్వుతూ నవ్విస్తూనే ఉంటుంది అన్నాడు శ్రీకాంత్ గర్వంగా గ్లాసులోనికి వైన్ నింపుతూ. మిస్టర్ శ్రీకాంత్, ఇంక చాలు అంది మోహన శ్రీకాంత్ని ఆపుతూ. నరేంద్ర, ఏమిటిది మోహన గారు, మరీ ఇంత కంట్రోల్ చేస్తే ఎలాగా అన్నాడు నవ్వుతూ. ఏదో అప్పుడు అయినా పెళ్ళానికి భయపడుతున్నట్టుగా కనబడాలి కదండి అంటూ ఫ్రూట్ జ్యూస్ గ్లాసు శ్రీకాంత్ పక్కన పెట్టింది మోహన. అది చూసిన మిథున నరేంద్ర వైపు చూడకుండా ఉండలేకపోయింది. నరేంద్ర మిథున వైపున మొదటిసారి ప్రశ్నార్థకంగా చూశాడు. మిథున కొత్తగా ఉన్నటువంటి అతని ముఖ కవళికలను చూసి ఫ్రూట్ జ్యూస్ ఉన్నటువంటి జార్ వైపు చూసి తల వంచుకుంది. నరేంద్ర గ్లాస్ కింద పెట్టేశాడు. ఇంతలో శ్రీకాంత్ డిన్నర్ తీసుకుని వచ్చినటువంటి స్టాఫ్కి మేము సర్వ్ చేసుకుంటాం, అవసరమైనప్పుడు పిలుస్తాం, అటెండ్ అవ్వండి చాలు అని చెప్పి పంపించేసి ఒక ప్లేట్లో మోహనకు కావలసినవన్నీ అడుగుతూ
వడ్డించి ఆమెకు అందించాడు. ఇదంతా కొత్తగా వింతగా చూడటం మొదలుపెట్టాడు నరేంద్ర. ఐఎమ్ సారీ మిస్టర్ నరేంద్ర, మా ఇంట్లో డిన్నర్ మేమే సర్వ్ చేసుకుంటాం. ముఖ్యంగా మోహనకి కన్ఫర్మ్ అయ్యాక ఆమె హెల్త్ వల్ల దగ్గరుండి చూసుకోవాల్సి వచ్చింది. మీకు ప్రాబ్లం ఏం లేదు కదా అన్నాడు మోహనకు ప్లేట్ అందిస్తూ. అది చూసిన నరేంద్ర, ఇట్స్ ఓకే మిస్టర్ శ్రీకాంత్ అంటూ తాను కూడా ఒక ప్లేట్ తీసుకుని మిథున వైపు చూశాడు. మిథున శ్రీకాంత్ మోహనల వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా, మిథున అన్నాడు తన వైపు చూడమన్నట్టుగా నరేంద్ర. మొదటిసారి తనకు ఏం కావాలి అన్నట్టుగా చూస్తున్న నరేంద్రను మరింత ఆశ్చర్యంగా చూడటం మొదలుపెట్టింది మిథున. ఆ విషయం గమనించిన నరేంద్ర చిన్నగా నవ్వి, నేనెక్కడికి పోను, తర్వాత లైఫ్ అంతా అలా చూసుకోవచ్చు, ముందు ఏం తింటావో చెప్పు అన్నాడు మిథునతోటి. కొంచెం కొంచెం ఐటమ్స్ వడ్డించి ప్లేట్ ఆమె చేతికి అందించి తనకు ప్లేట్ వడ్డించుకుంటూ, శ్రీకాంత్ మీ పద్ధతులు చాలా విచిత్రంగా ఉన్నాయి అన్నాడు నరేంద్ర. ఆ మాటకు నవ్వుతూ, విచిత్రం అంటే నాకు తెలిసి సింపుల్గా ఉండి ఉంటాయి అన్నాడు శ్రీకాంత్. మీరు మొత్తంగా ఇతర దేశాల్లోనే పెరిగినట్టున్నారు కదా, ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేయటం అన్నాడు శ్రీకాంత్. నా బర్త్ కూడా అక్కడే జరిగింది. నా పేరెంట్స్ ఇద్దరు ఇండియన్సే. నాకు 12 సంవత్సరాల వయసులో వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారు. ఏమిటి అని చూస్తే కారణం మా పిన్ని బాబయ్య అని తెలిసింది. అప్పటి నుంచి ఒక్కడినే, ఆయా చేతుల్లోనే పెరిగాను. ట్రస్ట్ నో వన్, బీ ఇన్ పొజిషన్ 1 అన్నాడు నరేంద్ర. అది విన్న శ్రీకాంత్ మోహన ఒకరి ముఖాలను ఒకరు చూసుకున్నారు. మోహన మిథున వైపు చూసింది. మిథున తినటం ఆపి భర్త వైపు భయంగా చూడటం మొదలుపెట్టింది. మోహన, ఇక్కడ చాలా కథ ఉంది. ట్రస్ట్ నో వన్, బీ ఇన్ పొజిషన్ 1 స్లోగన్ బాగుంది. ఇంతకీ ఈయన మిథుననైనా నమ్మాడా అన్నట్టుగా డౌట్గా చూసింది. మోహన నరేంద్ర వైపు చూస్తూ అక్కడ సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తూ ఉంటే భయంగా తన వైపు చూస్తూ ఉన్న మిథునను చూసి, మిసెస్ నరేంద్ర, మీ ఆరోగ్యం బాగానే ఉందా? మీ ముఖం ఎందుకు అలాగా ఎర్రగా అయిపోయింది అడిగింది మోహన. అప్పుడు సరిగ్గా తన భార్యను చూస్తూ, ఏమైంది నీకు అడిగాడు నరేంద్ర. అప్పుడు మెల్లగా నోరు విప్పి, నాకు ఉదయం నుంచి ఆరోగ్యం బాగలేదు అంది మిథున బాధగా. ఉదయం నుంచి ఆరోగ్యం బాగలేకపోతే ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు నువ్వు అడిగాడు కోపంగా నరేంద్ర. అంతే, ఏడుస్తూ, నాకు తెలుసు మీరు ఇలాగే కోప్పడతారని అంటూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా చెప్పింది మిథున. ఒకవైపు భార్య ఆరోగ్యం బాగలేదని విలవిలలాడుతూ ఉంటే ఉదయం నుంచి ఎందుకు చెప్పలేదు అంటారేమిటి అన్నట్టుగా శ్రీకాంత్ వైపు తిరిగి, ఏంటిదంతా, వీళ్ళని చూడటానికైనా తీసుకొచ్చావు అన్నట్టుగా చూసింది మోహన. శ్రీకాంత్ కూడా ఇంచుమించుగా అదే ఆలోచిస్తూ ఆ భార్యాభర్తల తంతంతా చూస్తున్నాడు. ఆమె కంటిలో నీరు చూసిన నరేంద్ర, మిథు, కోపం కాదిది, భయం. నరేంద్ర మిథున భుజం మీద చెయ్యి వేసి అడిగాడు. మా నాయనే, ఆ ముఖంలో ఏ భావమైనా కనిపించి చస్తే కదా నువ్వు ఏం ఫీల్ అవుతున్నావో పక్కన వాళ్ళకి అర్థమయ్యే చావడానికి. వచ్చిన దగ్గర నుంచి కొయ్య మొద్దులాగా అదే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేస్తున్నాడు మానవుడు అని మనసులో అనుకుంటూ, చూడండి మిస్టర్ నరేంద్ర, మీరు ఏమీ అనుకోకపోతే ఆమెను హాస్పిటల్ తీసుకుని వెళ్తే బాగుంటుంది. హాస్పిటల్ కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంది. నేను కూడా అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అంటూ ధైర్యం చేసి సలహా ఇచ్చింది మోహన. థ్యాంక్స్ అండి అంటూ నరేంద్ర మిథునను తీసుకుని వెళ్ళబోతూ ఉండగా మిథున మోహన చేయి పట్టుకుని, ప్లీజ్ మోహన, నాతో మీరు కూడా రాగలరా అంటూ అడిగింది సౌమ్యంగా. నేనా అంటూ శ్రీకాంత్ వైపు ప్రశ్నార్థకంగా చూసింది మోహన. ఇంతలో మిథున ముఖం ఇంకా ఎర్రగా కందిపోవడం మొదలైంది. అది చూసిన మోహన, సరే మిథున అంటూ మరో ఆలోచన లేకుండా, మావయ్య వెళ్దాం పద అంది. శ్రీకాంత్ కూడా సరే అన్నట్టుగా తల ఊపగా అంతా కలిసి శ్రీకాంత్ కారులోనే హాస్పిటల్కి బయలుదేరారు. నరేంద్ర, మిథున, శ్రీకాంత్ల జంట హాస్పిటల్కి చేరుకునేసరికి మిథున కోసమని స్ట్రెచ్చర్ రెడీగా ఉంది. నర్సులతో పాటుగా గైనకాలజిస్టు ఎదురు చూస్తూ ఉండగా మిథునను హాస్పిటల్లోనికి తరలించారు. మోహన వీక్నెస్ మూలంగా త్వరగా నడవలేక నడుము మీద చెయ్యి వేసుకుని నిలబడింది. కానీ లోపలికి వెళుతున్న మిథున వెనుకకు తిరిగి మోహన వైపు చూస్తూ, మోహన ప్లీజ్ నా చెయ్యి పట్టుకుని నాతో పాటు ఉండవా అని అడిగింది. అది విన్న నరేంద్ర, శ్రీకాంతులు ఇద్దరూ కూడా ఒకరి ముఖాలను ఒకరు చూసుకుని మోహన, మిథునల వైపు చూశారు. ఏంటివిడ ఏదో జన్మజన్మల సంబంధం అన్నట్టుగా
నన్ను వదిలి వెళ్లకు, నా చెయ్యి పట్టుకో అంటుంది అనుకుంటూ మోహన చిన్నగా కదిలి తనకు తెలియకుండానే మిథున చెయ్యిని పట్టుకుంది. మిథున మోహన చెయ్యిని తన గుండెల మీద పెట్టుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. మోహన ఇంకా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఒకసారి శ్రీకాంత్, నరేంద్రల వైపు చూసి మిథునతో పాటుగా గైనకాలజిస్ట్ రూమ్లోనికి నడిచింది. మిథునను అబ్జర్వ్ చేసినటువంటి డాక్టర్ ఆమెకు ఫుడ్ పాయిజన్ అయింది, దానివల్ల రియాక్షన్ వచ్చింది అని ఇంజెక్షన్ చేసి అదే విషయాన్ని నరేంద్రకు తెలియజెప్పింది. శ్రీకాంత్ను మరొక రూమ్లోనికి తీసుకుని వెళ్ళి మోహనకు టైర్డ్గా ఉండడంతో ఆమె రూమ్లో రెస్ట్ తీసుకుంటోందని వివరించి వెళ్ళిపోయింది. శ్రీకాంత్ వెళ్ళేసరికి మోహన డాక్టర్ రిఫర్ చేసినటువంటి జ్యూస్ తాగుతూ, ఏమైంది ఆ మిథున గారికి? ఏదో జన్మజన్మల అనుబంధం ఉన్నట్టు నా చెయ్యి పట్టుకుని వదలలేదావిడ అంది మోహన. నాకు మాత్రం ఏం తెలుసుని? నేను ఆమెను చూడటమే మొదటిసారి. నాకు తెలిసి ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసింది. ఆమె కోసమని బ్రాండ్ స్నిగ్ధ అనే పేరుతోటి హైఫై బొటిక్ ఓపెన్ చేయబడింది. దాని ప్రారంభోత్సవం మనోజ్ పెళ్లి రోజున. అందువల్ల నేను ఆ వేడుకకు అటెండ్ అవ్వలేకపోయాను అన్నాడు శ్రీకాంత్. అయినా ఇంత కష్టపడిపోయి వీళ్లతో మనకు డీల్ ఏమిటి అడిగింది మోహన. ఏంటి మేడం, తమరు ఆఫీస్లో సిచ్యువేషన్ సరిగ్గా చూడటం లేదా? గుప్తా ఇండస్ట్రీస్ తోటి డీల్ చేస్తున్న ప్రాజెక్టు మధ్యలో తేడా వచ్చి ఆగిపోయింది. సోనియా మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా ప్రాజెక్ట్ విషయంలో చాలా శ్రద్ధగా పనిచేస్తుంది. వాళ్ళు ఉన్నారు అనే ధైర్యంతో నేను వరుణ్ కొత్తగా మొదలు పెడుతున్నటువంటి కంపెనీలో భారీగా డబ్బుని ఇన్వెస్ట్ చేశాను. కేశవ్ మన మాట వినాలని మార్కెట్లో అతని కంపెనీ షేరు తగ్గిలేలాగా చేశాను. ఇప్పుడు ఇంత త్వరగా మనం ఉన్నటువంటి సిచ్యువేషన్లో గుప్తా ఇండస్ట్రీస్ బదులుగా మనకు హెల్ప్ చేయగలిగేది నరేంద్ర ఒక్కడే. మన అదృష్టం కొద్దీ అతను కూడా ఇదే టైంలో ఇండియాలో కంపెనీ స్టార్ట్ చేశాడు అన్నాడు శ్రీకాంత్. ఇంతలో వాళ్ళు ఉన్నటువంటి రూమ్ డోర్ని ఎవరో నాక్ చేయగా కమ్ ఇన్ అన్నాడు శ్రీకాంత్. అంతలో వాళ్ళ దగ్గరికి వచ్చాడు నరేంద్ర పిఏ రత్నాకర్. అతని వెనకనే గదిలోకి వచ్చాడు నరేంద్ర. రావటమే మోహన వైపు చూస్తూ, మా వల్ల మీకు కలిగినటువంటి అసౌకర్యానికి క్షమించండి మోహన అన్నాడు నరేంద్ర. మోహనకు మొదటిసారి నరేంద్రను చూడగానే మంచి అభిప్రాయం ఏమీ కలగలేదు. బిజినెస్ అంటూ తిరుగుతూ భార్యకు ఆరోగ్యం బాగలేదని కూడా గుర్తించకుండా ఆమెను బిజినెస్ డిన్నర్కి తీసుకుని వచ్చినటువంటి అతని పట్లన నిజం చెప్పాలంటే ఏహ్యభావం కలిగింది. కానీ శ్రీకాంత్ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మిథున కూడా ఆమె స్నేహం కోరుతున్నటువంటి నేపథ్యంలో ఆమె మనస్సులోని భావాలను ముఖం మీద కనిపించకుండా జాగ్రత్త పడుతూ, పర్వాలేదు మిస్టర్ నరేంద్ర, తను బాగుంటే అదే చాలు అంది మోహన. నరేంద్ర కొంచెం సంశయిస్తూ శ్రీకాంత్ వైపు చూసి, శ్రీకాంత్, కొంచెం మోహన గారు మీరు కూడా ఈరోజు రాత్రి ఇక్కడే ఉంటే బాగుంటుంది. దయించి నన్ను తప్పుగా అనుకోవద్దు. మిథున ఇంతవరకు నాతోనే సరిగ్గా మాట్లాడలేదంటే అదేమంత అబద్ధం కాకపోవచ్చు. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న దానిలా ఉండేది. ఆమెను నేను కలిసి 15 నెలలు దాటింది. ఇప్పటి వరకు ఆమె ఒక మనిషిని ఇంత దగ్గరగా వెళ్ళిపోవడం నేను ఈరోజే చూస్తున్నాను. థ్యాంక్స్ మోహన్ గారు. మీరు చెప్పకపోతే మిథున సిచ్యువేషన్ ఇంకా కష్టంగా మారి ఉండేదేమో అన్నాడు నరేంద్ర. అయ్యో, మరేమీ పర్వాలేదు మిస్టర్ నరేంద్ర. మీ వైఫ్ మరీ అంత డిప్రెషన్లోకి వెళ్ళటం, ఆరోగ్యం బాగలేకపోయినా ఆమె కడుపుతో ఉండగా మీతో ఆ విషయం కనీసం చెప్పలేకపోవడం, అంత సైలెంట్గా ఉండడం రెండూ కూడా ఆలోచించవలసిన విషయాలే అంది మోహన. ఎగ్జాక్ట్లీ, నేను కూడా ఆ విషయమే మీతో మాట్లాడాలని వచ్చాను అన్నాడు నరేంద్ర. నాతో మాట్లాడతాడా? ఈయన గారి పెళ్ళాం గురించి ఈయన నాతో ఏం మాట్లాడతాడు? కుదిరితో ఆవిడతో మాట్లాడాలి కానీ అనుకుంది మనసులో మోహన. అదే విషయం నరేంద్రతోటి డొంక తిరుగుడు లేకుండా ముక్కుసూటిగా అడిగేసింది కూడా. ఆ సమయంలో శ్రీకాంత్ కూడా మోహన అంత నిజాయితీగా అప్పుడే పరిచయమైనటువంటి నరేంద్రతోటి అలా అడుగుతుందని అనుకోలేదు. మోహన అడిగిన విషయానికి ముందు నరేంద్రకు కోపం వచ్చినా తనను తాను సంభాళించుకుని సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. మోహన, మిథున గురించి చెప్పాలంటే మా ఇద్దరి మధ్యన ఉన్న సంబంధం ఎలా ఏర్పడిందో నీకు చెప్పాలి. మిథున తల్లి ఇండియన్, తండ్రి ఇంగ్లాండ్కి చెందినటువంటి వ్యక్తి. మిథునకు అక్క, తమ్ముడు ఉండేవారు. మిథున తండ్రి ఆండ్రూస్ మా నాన్నగారి దగ్గర పర్సనల్ అసిస్టెంట్గా పనిచేసేవారు. ఆ తర్వాత కూడా నాకు కంపెనీ విషయాలు డీల్ చేయడంలో, కంపెనీ బ్యాక్డోర్ సంభాళించడంలో తన పూర్తి సహాయ సహకారాలు అందించారు ఆయన. అలాంటిది ఒక యాక్సిడెంట్లో అతని ఫ్యామిలీ సభ్యులు అందరూ కోల్పోయారని తెలిసి
అక్కడికి వెళ్ళినటువంటి నాకు షాక్ వల్ల నోటి నుంచి మాట రాక శరీరం అంతా తన కుటుంబ సభ్యుల రక్తపు మరకలతో చిన్న చిన్న గాయాలతో నిశ్శబ్దంగా శూన్యంలో దేని గురించో చూస్తూ ఉన్నటువంటి మిథున కనిపించింది. ఆమెకు కంపెనీలో చిన్న ఉద్యోగం ఇచ్చి చేతులు దులుపుకున్నారు మా డాడీ. కానీ నేను అలా ఉండలేకపోయాను. ఆ తర్వాత ఆమె మానసికంగా డిప్రెషన్కి వెళ్ళిన విషయం తెలిసింది. నా ఇంటికి ఆమెను తీసుకుని వచ్చిన ఆమెకు సరైనటువంటి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉండగా ఆమె పట్ల అత్యాచార ప్రయత్నం జరిగింది. దానికి ఇండైరెక్ట్గా నా కుటుంబ సభ్యులు కారకులు అని తెలిసిన తర్వాత ఆమెను నా వారి నుంచి బయట వారి నుంచి కూడా కాపాడడానికి మరొక మార్గం లేక ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా కనీసం ఆమె అభిప్రాయాన్ని కూడా తెలుసుకోకుండా ఆమె మెడలో తాళి కట్టి ఆమెను పెళ్లి చేసుకున్నాను. పెళ్ళైతే అయ్యింది కానీ ఆమె ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు. ఆ తర్వాత కూడా నిద్రలో కలవరింతలు తప్ప ఆమె నోటి నుంచి మాట రావటానికి నాకు ఆమెకు మధ్యన కాస్త సయోధ్య కుదరడానికి 6 నెలల పైగా సమయం పట్టింది. అప్పటి నుంచి ఆమె అలాగే డల్గా ఉండిపోయింది. ఆమెను డాక్టర్ సలహా మేరకు ఇండియాకి తీసుకుని వచ్చాను చెప్పాడు నరేంద్ర. అదంతా సరే కానీ ఆమెకు నాకు అంత పరిచయం లేకపోయినా నా పట్ల ఆమె ప్రవర్తన అంత దగ్గరగా ఉన్నట్టుగా ఎందుకుంది అడిగింది మోహన. ఆ విషయం గురించి నాకు కూడా సరైన ఐడియా లేదు మోహన అన్నాడు నరేంద్ర. సరే నరేంద్ర, ఇప్పుడు మిథున ఎలా ఉన్నారు అడిగాడు శ్రీకాంత్. ప్రస్తుతం నిద్రలో ఉంది. మీరు ఏమీ అనుకోకపోతే మోహన రేపు ఉదయం మిథునతోటి కాసేపు టైం స్పెండ్ చేస్తే అంటూ శ్రీకాంత్ వైపు చూస్తూ ఆగిపోయాడు నరేంద్ర. మోహన శ్రీకాంత్ వైపు చూసి సరే నరేంద్ర గారు, రేపు మేము ఉదయం కలుస్తాం అంటూ బయలుదేరారు. శ్రీకాంత్ చెయ్యి పట్టుకుని బయటకు నడిచింది మోహన. కారుని కొంత దూరం తీసుకుని వెళ్ళాక సైడ్ కాపుతూ ఏమైంది అలా అయిపోయావు అడిగాడు శ్రీకాంత్. ఏమీ లేదు, నా చుట్టూతో ఉన్న చాలామంది ఆడవాళ్ళ కంటే నేను చాలా అదృష్టవంతురాలి కదా మామయ్య. చిన్నప్పుడు ఆడంబరాల మధ్యన పెద్దయ్యాక పేదరికంలో గడిపింది మహతి. పేదరికంలో ఉంటూ తాగుబోతు తండ్రితో అవమానాలు పడి రాటుదేలి చిన్నప్పటి నుంచి స్వయం కృషిని నమ్ముకుని మగవాడిలాగా బతికింది కోమలి. నా అనే కుటుంబ సభ్యులందరినీ కోల్పోయి డబ్బు ఉన్న భర్తను పెళ్లి చేసుకున్న డిప్రెషన్లో ఉండి బాధపడుతోంది మిథున. నిన్ను ప్రేమించి నువ్వు ఇష్టపడే సమయంలో నీకు దూరంగా వెళ్ళి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నాక నువ్వు కావాలని ఇప్పటికీ బాధపడుతోంది వసుంధర. నువ్వు ఇష్టపడకపోయినా నీ వెనుకను తిరిగి డ్రగ్స్కి అలవాటు పడి జైలు పాలైపోయింది సోనియా. వీళ్ళందరికన్నా నేను బాగానే ఉన్నాను కదా. ఈ జీవితం నిజంగా వరమే ఏదో అనుకుంటాం కానీ దేవుడు నిజంగా ఉన్నాడు అంది మోహన శ్రీకాంత్ చేతిని గట్టిగా కౌగిలించుకున్నట్టుగా పట్టుకుని. వెర్రి అంటూ మోహనను తనకు ఇంకా దగ్గరగా లాక్కుని చూడు మోహన, మన ముందు ఒక మనిషి ఒకలాగా ప్రవర్తించి మన వెనుక ఆ మనిషి అలాగే ప్రవర్తించాలనే రూలేమీ లేదు కదా. నరేంద్ర కానివ్వు, మిథున కానివ్వు, మన ముందు ఎలాగ ఉన్నారో మన వెనుక కూడా అలాగే ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. నిజానికి నరేంద్రకు మన ముందు నటించాల్సినటువంటి అవసరం ఏం లేదనుకో. కానీ ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో అనేది ఎవ్వరూ చెప్పలేరు. కానీ ప్రేమ అనేది ఒక మనిషి మీద ఒకసారి కలిగాక ఆ ప్రేమ మనల్ని ఎలాగైనా మార్చగలదు. ఆ ప్రేమకు నరేంద్ర కానీ మిథున కానీ ఏమీ అతీతులు కారు. కానీ అంతగా అతను ప్రేమిస్తున్న మిథున ఇంకా డిప్రెషన్లో ఉండడం గమనించాల్సినటువంటి విషయం. సరే, ఇంకా ఈ విషయాన్ని గురించి మర్చిపోయి మన సంగతిని చూడు. రేపు మిథున గారిని తిరిగి కలిసే ఉద్దేశం నీకు ఉంటేనే రెడీ అవ్వు, లేకపోతే రేపు ఆఫీస్కి సెలవు తీసుకో అన్నాడు కారు స్టార్ట్ చేస్తూ శ్రీకాంత్. కాలం అనేది చాలా గాయాల్ని మాంచగలదు. ఎదురు చూసే సహనం మనకు ఉండాలి, అంతే. మిథునకు 7వ నెల వచ్చింది. మిథున మోహనల మధ్యన ఎందుకు ఎలా పెరిగిందో స్నేహం పెరిగింది. దానికి కారణం మిథున కూడా కావచ్చును. మోహనను కలిసిన తర్వాత మిథున ప్రవర్తనలో కూడా చాలా మార్పు వచ్చింది. మోహన మిథునల స్నేహం వలనో వారి మధ్య కలిగినటువంటి అవగాహన వలనో శ్రీకాంత్ నరేంద్రల బిజినెస్ కూడా త్వరగా అభివృద్ధి చెందడం మొదలైంది. సోనియా తన తప్పు ఒప్పుకోవడం వల్ల ఆమెకు 5 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది. కోమలి వరుణ్ల పెళ్లి ఆ రోజునే. సరదాగా భర్తలతో పెళ్లికి బయలుదేరారు మోహన మిథునలు. శ్రీకాంత్ నరేంద్రలు వద్దు అంటూ ఉన్నా వినకుండా మోహన మిథునలు కారవాన్లోనే వెళ్లాలని పంతం పట్టారు అందరితో పాటు. వారితో పాటుగా మనోజు మహతీలు కూడా బయలుదేరారు. శ్రీకాంత్ నరేంద్ర భార్యల పట్లన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మనోజ్ మహతి వైపు చూస్తూ, చూసావా
ఎంత బాగా చూసుకుంటున్నారో అన్నాడు. మనం కూడా పిల్లల కోసం ట్రై చేస్తే బాగుంటుంది అనే అర్థం వచ్చేలాగా. వాళ్ళు వాళ్ళ భార్యను జాగ్రత్తగా చూసుకుంటున్నారు, నువ్వు కూడా నీ భార్యను జాగ్రత్తగా చూసుకో, దానికి నా పర్మిషన్ ఏమీ అక్కర్లేదు అంది కిలకిలా నవ్వుతూ మహతి. హే, సూపర్ చెప్పావు మహి, ఇప్పటి నుంచి పిల్లలేమీ వద్దు. నేను చూడు, ఓపిక ఉన్న రోజుల్లో మావయ్య ఎక్కడికి తీసుకుని వెళ్ళనే లేదు. హనీమూన్కి వేవిళ్లతోటి వెళ్ళవలసి వచ్చింది. నువ్వు ముందు లైఫ్ని ఎంజాయ్ చేయి. అనుకోకుండా ఇలా కడుపు వస్తే నాకులాగే ఏమీ చేయలేం అంది మోహన. నిజంగానే మోహన, నన్ను నరేంద్ర కూడా ఎక్కడికి తీసుకుని వెళ్ళనే లేదు. ఈ పెళ్ళిళ్ళు పేరెంటాలు ఇంకా చెప్పాలంటే అసలు ఇండియన్ వెడ్డింగు చూడనే లేదు నేను అంది మిథున. అది విన్న నరేంద్ర, సరే అయితే నీకు అంతలాగా ఇండియన్ వెడ్డింగ్ చూడాలి అనిపిస్తే చూడటం ఎందుకు, మళ్ళీ నన్నే పెళ్లి చేసుకో అన్నాడు నరేంద్ర. అబ్బా, ఈ కడుపుతోటి నీతో తాళి కట్టించుకోవాలా అడిగింది పొట్టని తనను వాలకాన్ని చూసుకుంటూ సిగ్గుతోటి తల వంచుకుని మిథున. అది చూసిన నరేంద్ర గట్టిగానే నవ్వుతూ, సరే అయితే శ్రీమంతం చేయించుకుందు గాని అన్నాడు. నరేంద్ర నవ్వుతూ ఉంటే అందరూ వింతగా అతని వైపు చూశారు. నవ్వుతూ నవ్వుతూ అందరూ తన వైపే చూస్తున్నారని గమనించి, ఏమైంది అతను అలా చూస్తున్నారు అడిగాడు నరేంద్ర. ఏమీ లేదు, మా ఇంటి పెద్ద పులి నవ్వడం మొదలు పెడితేను అంది మోహన. సీమంతం అంటే ఏమిటి అడిగింది మిథున మోహనని. కడుపుతో ఉన్న అమ్మాయికి పేరెంటం చేసి ముత్తైదువులందరూ వచ్చి దీవిస్తారు. ఇది మన సాంప్రదాయాలలో ఒక భాగం. నీకు 7వ నెల కదా, ఏం నరేంద్రన్న, మిథునకు శ్రీమంతం చేయించాలి కదా అడిగింది మోహన. నరేంద్ర సంశయంగా మిథున వైపు చూసేసరికి అతను ఏమంటాడో అని ఆశగా తన వైపు చూస్తూ ఉన్న మిథున కనిపించింది. ఆమె కంటిలో కనిపిస్తూ ఉన్న ఆ ఆశకి అతను లేదు అని అనలేకపోయాడు. కానీ మోహన, సీమంతం అనేది ఇంట్లో ఉన్న పెద్దలు చేయించే వేడుక, కానీ మా వాళ్లకు మా పెళ్లి మీదే ఇంట్రెస్ట్ లేదు. ఇక ఏం చెప్పాలి అంటూ తల వంచుకున్నాడు నరేంద్ర. అయితే ఏంటి, డోంట్ వరీ మై డియర్ బ్రదర్, మేమంతా మీ వాళ్ళమే కదా, మంచి రోజు చూసి మిథునకు శ్రీమంతం చేద్దాం అంటూ మిథున వైపు చూసి, ఏమా హ్యాపీనా అడిగాడు శ్రీకాంత్. మిథున థ్యాంక్స్ అన్నయ్య అంటూ కళ్ళల్లో నీళ్లతోటి చెప్పింది. వాళ్ల కబుర్లు నవ్వుల మధ్యలో ఎప్పుడు వరుణ్ ఇంటికి చేరుకున్నారో తెలియలేదు. మగ పెళ్లివారి తరపున అంతా పెళ్లికి హాజరైతే మహతి, మనోజు ఆడపెళ్లి వారి తరపున హాజరయ్యారు. ఆ సమయానికి అక్కడికి చేరుకున్నారు భాస్కర్, జానకి, కృష్ణమూర్తి, కస్తూరి, రాజ్యంగారు. అంతా నేరుగా శ్రీనిలయాన్ని చేరుకుని మిథున శ్రీమంతం దగ్గరుండి చేయించి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మిథున శ్రీమంతానికి 4 రోజుల ముందుగా నరేంద్ర మిథునలను హిందూ వివాహ పద్ధతిలో తాము కొత్తగా ప్రారంభించినటువంటి హోటల్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా అలంకరించి వేడుకగా వివాహాన్ని జరిపించారు పెద్దలంతా కలిసి. మిథున నరేంద్రల నడుమ అరమరికలు తొలుగుతూ ఉన్నటువంటి సమయంలో శ్రీకాంత్ ఆఫీస్ వర్క్కి పూర్తిగా అంకితం కావాల్సి వచ్చింది. మోహనతోటి సమయం గడపడం కుదరటం లేదని శ్రీకాంత్ మోహనతో ఆ హోటల్ రూమ్లోనే ఆ రోజు ఉండిపోవాలని నిర్ణయించుకుని రాత్రంతా గడిపారు. ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్న చప్పుడు విన్న మోహన తన పక్కన శ్రీకాంత్ లేకపోవడంతో చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి తలుపు తెరిచింది. ఆమె తలుపు తీయటం ఆలస్యం. ఆమె మీద కెమెరా వెలుగులు పడటం మొదలైంది. కళ్లల్లో పడుతున్న వెలుగులను తప్పించడానికి చేతులను అడ్డంగా పెట్టడం మొదలుపెట్టిన మోహన ఆమె వెనుక తలుపు తోసుకుని బయటకు వచ్చిన నారాయణను చూసి మాన్పడిపోయింది. మోహన నోటి దగ్గర మైక్ పెట్టి ఆమె గురించి వింత వింతగా మాట్లాడటం మొదలుపెట్టారు యాంకర్స్. ఆ కలకలానికి అటు వచ్చినటువంటి రేష్మి మరికొందరు గార్డ్స్ మోహన చుట్టూ చేరి విలేకరులను తప్పిస్తూ మోహనను బయటకు తీసుకుని వచ్చారు. కాన్ఫరెన్స్ రూమ్లో మీటింగ్ అటెండ్ అవుతూ ఉన్న శ్రీకాంత్ ఈ విషయం తెలియగానే పరుగులాంటి నడకతోటి మోహనను చేరుకున్నాడు. తీర్థంలో తప్పిపోయిన చిన్నపిల్ల తల్లి కోసమని వెతుక్కున్నట్టుగా ఉన్న మోహనను చూసి శ్రీకాంత్ గబుక్కున ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు. శ్రీకాంత్ గుండెల మీద ఒరిగిపోతూ, మావయ్య, నారాయణ నా రూమ్లోకి అంటూ మోహన స్పృహ తప్పిపోయింది. శ్రీకాంత్ మోహనల జీవితం ఈ సంఘటనతోటి ఏ మలుపు తిరగనుంది? ఇంతలో నారాయణ ఎక్కడి నుంచి వచ్చాడు? తన చేతుల్లో చలనం లేకుండా పడి ఉన్నటువంటి మోహనను చూసిన శ్రీకాంత్, మోహి లే, ఏమైంది నీకు అంటూ మోహన భుజాన్ని పట్టుకుని ఆతృతగా కదుపుతూ ఉంటే శ్రీకాంత్ నోటి దగ్గర మైక్ పెట్టి, సార్, ఇటువంటి సమయంలో మీ స్పందన ఏమిటి సార్? మీరు ఏం చేయబోతున్నారు?
మీ వైఫ్ మీద మీరు తీసుకోబోయే చర్యలేమిటి అంటూ అడగటం మొదలుపెట్టారు యాంకర్స్. శ్రీకాంత్ కోపంగా, కశ్యప్, సెక్యూరిటీ, ఈ ఛానల్స్ అన్నింటి మీద రేపు ఉదయానికి కేసులు ఫైల్ అవ్వాలి. ఈ కెమెరాలు వేటిలోనూ డేటా ఉండడానికి వీల్లేదు. వీళ్ళ ఛానల్స్ పేపర్స్లలో ఈ విషయం కనబడడానికి వీల్లేదు అంటూ ఆర్డర్స్ వేసి మోహన వైపు చూస్తూ, రేష్మి, మోహన గదిలోకి నారాయణ ఎలా చేరాడో నాకు వెంటనే తెలియాలి. వాడు అరగంటలో నా ముందుండాలి అని చెబుతూ పక్కనే ఉన్న నరేంద్రతో, ప్లీజ్ డాక్టర్కి ఫోన్ చేయండి అంటూ మోహనను తీసుకుని దగ్గరలో ఉన్న రూమ్లోనికి వెళ్ళిపోయాడు శ్రీకాంత్. గదిలోకి వెళ్ళగానే ఆమెను అక్కడ ఉన్న బెడ్ మీద పడుకోబెట్టి ఆమె ముఖం మీద నీళ్లను చిలకరించి, మోహనా, మోహనా, లే, నేను మావయ్యని, ఒకసారి చూడమ్మా, లే అంటూ ఆమెను తట్టి లేపాడు. మెల్లగా మోహన్కు స్పృహ వచ్చి కళ్ళు తెరిచింది. అంతలోనే రేష్మి, బాస్, డాక్టర్ వచ్చారు అంటూ ఫోన్ చేసింది. కానీ తలుపులు తెరిచిన శ్రీకాంత్ ముందు స్వీటీ నిలబడి, మేడం ఎలా ఉన్నారు శ్రీకాంత్ గారు అని అడిగింది. మీరేంటి ఇక్కడ అని స్వీటీ వైపు సీరియస్గా చూసి డాక్టర్ కోసం నిలబడిన శ్రీకాంత్ను మెల్లగా రాసుకుంటూ లోపల ఉన్న మోహన దగ్గరకు నడిచింది స్వీటీ. మోహన ఇంకా అయోమయ అవస్థ నుంచి బయటకు రాలేదు. అంతలోనే స్వీటీ మోహన దగ్గరకు వచ్చి, ఏమిటిదంతా మోహన గారు, ఇంత గొప్ప ఇంటిలో పుట్టి ఇంత పెద్ద వ్యక్తి భార్యగా అయి ఉండి కూడా మీరు ఇంత బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారని నేను అనుకోలేదు. ఈ విషయం బయటకు వస్తే శ్రీకాంత్ గారికి, మీ పుట్టినిల్లు, అత్తారింటికి, ఈ సంస్థలకు ఎంత అప్రతిష్ట. పైగా మీరు ఒట్టి మనిషి కూడా కాదు. ఇటువంటి సిచ్యువేషన్లో కూడా ఛీ అనబోతున్న స్వీటీ చెంప చెళ్ళుమని మోగింది. మంచం మీద రెస్ట్ తీసుకుంటూ ఉండవలసిన మోహన అంత త్వరగా ఎలా కదిలిందో తెలియదు. స్వీటీ చెంపపైన మోహన చేతి గుర్తు ఎర్రగా కందిపోయింది. అది చూసిన శ్రీకాంత్ సైలెంట్గా నిలబడి అక్కడ వింతను చూస్తూ ఉండిపోయాడు. అసలు నిన్ను ఈ గదిలోకి ఎవరు రమ్మన్నారు? ఎందుకు వచ్చావు? నన్ను ఈ ప్రశ్న నా భర్త అడిగినా కాల్చి చంపేస్తాను నేను. అలాంటిది మధ్యలో నువ్వెవరు మాట్లాడడానికి? నీ హద్దు తెలుసుకుని ఉండు. ఇందాక బయట సమాధానం చెప్పలేకపోయాను అంటే నా పరిస్థితి అలాంటిది. ఒక్కసారిగా వాళ్ళందరినీ చూసేటప్పటికీ నా మనసు, శరీరం రెండూ మొద్దుబారిపోయాయి. అంతే తప్ప పరిస్థితులకి భయపడి కాదు. నేను లాస్ట్ టైం కూడా నీకు చెప్పాను, మొగుడు పెళ్ళాల మధ్యలోనికి రాకు అని అంటూ తననే చూస్తూ ఉన్న శ్రీకాంత్ వైపు చూసి, ఈవిడ్ను ఇంకా ఈ గదిలో ఉంచే అవసరం ఏమైనా ఉందా నీకు? ఇంకా ఎంతసేపు కానీ భరించాలి అడిగింది మోహన. చెయ్యి మండిపోతూ నొప్పి వస్తుంది అబ్బా అనుకుంటూ. లేదు అన్నట్టుగా తల ఊపాడు శ్రీకాంత్. మాకు అవసరం ఉంటే తప్పకుండా మిమ్మల్ని పిలుస్తాం స్వీటీ గారు. నన్ను తోసుకుని మరీ మీరు ఈ గదిలోకి వస్తూ ఉంటే లేడీగా మోహన పక్కన మీరు నిలబడి ధైర్యం చెప్తారు అనుకున్నా. ఏమీ అనుకోవద్దు, మీరు వెళ్ళి మీ రూమ్లోనే రెస్ట్ తీసుకోండి సీరియస్గా చెప్పాడు శ్రీకాంత్ స్వీటీని చూస్తూ. బుగ్గ మీద చెయ్యి పెట్టుకుని ఆ గది నుండి బయటకు నిష్క్రమించింది స్వీటీ. ఇంతలో డాక్టర్ని తీసుకుని రేష్మి గదిలోకి వచ్చింది. డాక్టర్ మోహనలను గదిలో ఉంచి శ్రీకాంత్, రేష్మి బయటకు వచ్చి చూసేసరికి అందరి దగ్గర కెమెరాలు తీసుకుని వాటిలోని డేటాను పాడు చేస్తున్న సెక్యూరిటీని చూస్తూ అక్కడే ఉన్న కుర్చీలో విలాసంగా కూర్చున్నాడు శ్రీకాంత్. రేష్మి శ్రీకాంత్ వెనుకకు వచ్చి నిలబడింది. రేష్మి, నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏంటి అని అడుగుతూ సీరియస్గా యాంకర్స్ వైపు చూస్తూ ఉన్న శ్రీకాంత్ దగ్గరికి ఒక విలేకరి వచ్చి, సార్, ఇది మరీ టూ మచ్ కాదా? న్యూస్ ఏజెన్సీలు జనాలకు నిజాలు తెలియజేయడానికి కదా ఉన్నాయి. మీరు మాతో ఇలా వ్యవహరించడం అసలు బాగలేదు అన్నాడు. సరే, రాత్రంతా నాతో పాటు కలిసి ఉన్నటువంటి నా భార్య ఏ గదిలో ఉందో ఇంచుమించుగా ఇక్కడ ఉన్న చాలామందికి తెలియదు. అంతగా జాగ్రత్తలు తీసుకున్నాను నేను. అలాంటిది ఆమె నిద్ర కూడా లేవకుండా ఉన్నప్పుడు ఒక్కసారిగా కారింగ్ బెల్ మోగించి రాగానే ఆమె ఫోటోలు, వీడియోలు తీసి లైవ్ టెలికాస్ట్ చేసేంత స్వాతంత్రం అసలు మీకు ఎవరిచ్చారు? సరే, అదంతా వదిలేయండి. మీకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? నాకు సరైన సమాధానం కావాలి, లేదంటే మర్యాద దక్కదు అన్నాడు వార్నింగ్ ఇస్తున్నట్టుగా శ్రీకాంత్. అంతలో డాక్టర్ బయటకు వస్తూ, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ మిస్టర్ శ్రీకాంత్, కొంచెం బీపీ ఎక్కువగా ఉంది. ఈ టైంలో ఆమెకు ప్రశాంతంగా వాతావరణం కావాలి, టేక్ కేర్ అంటూ జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయింది ఆమె. శ్రీకాంత్ మోహన గదిలోకి వెళ్ళేసరికి మోహన చెయ్యి పట్టుకుని ఉన్న మిథున కనిపించింది. కళ్ళల్లో నీళ్లతో ఉన్న మోహన కనిపించగానే మోహనను గుండెలకు హత్తుకున్నాడు శ్రీకాంత్.
మోహన శ్రీకాంత్ కోటు పట్టుకుని ఏడవటం మొదలుపెట్టింది. ఆమె అంతటా ఆమె ఊరుకునే వరకు మోహన తల నిమురుతూ ఉండిపోయాడు శ్రీకాంత్. కాసేపటికి మోహన ఏడుపు ఉధృతి తగ్గాక, చూడు మోహన, నీ మీద నాకు నమ్మకం లేక ఏమిటి ఇదంతా? ఏమిటి మోహన అని అడిగితే, ఇప్పుడు నువ్వు కలవరపడాలి. కానీ నీ భర్త నీ వైపు నిలబడి నీకు నేనున్నాను అంటూ ఉన్నప్పుడు ఇలా కన్నీరు పెడితే అది నన్ను భయపెట్టడమే అవుతుంది. లేరా, బేబీ వీక్ అవుతుంది అని డాక్టర్ చెప్తున్నారు. నువ్వు ఇలా డల్ అయిపోతే ఎలాగ చెప్పు అడిగాడు శ్రీకాంత్. బేబీ వీక్ అవుతుంది అని శ్రీకాంత్ నోటి నుంచి వినగానే మోహన ఏడవటం మానేసి ఒక్కసారిగా ప్రశాంతతను తెచ్చిపెట్టుకుని నిశ్శబ్దంగా ముఖంలో ఏ భావము కనిపించకుండా మారిపోయింది. అది చూసిన శ్రీకాంత్, ప్రశాంతంగా ఉండమంటే అన్ని టెన్షన్లను మనసులో పెట్టుకుని నిశ్శబ్దంగా పైకి ఏ భావము లేకుండా ఉండటం కాదు మోహన, మనసులోకి మన బేబీని గురించి మన గురించి తప్ప వేరే ఆలోచన ఏవి పెట్టుకోకుండా ఉండటం అని నవ్వుతూ మోహన కంటిరెప్పలపైన ముద్దు పెట్టి ఆమె తలను తన ఒడిలో పెట్టుకున్నాడు శ్రీకాంత్. అది చూసిన మిథున కళ్ళల్లో కూడా నీరు తిరిగింది. ఏమిటిదంతా అన్నయ్య, ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఇంకొక 2 నిమిషాలు ఉంటే ఆ గదిలోకి నేను కూడా వెళ్ళుండేదాన్ని. టాబ్లెట్స్ వేసుకోవాలి అని నా రూమ్లోనే ఆగిపోయాను. నువ్వు మోహన ఉన్న గది గురించి బయట వాళ్ళకు ఎలా తెలిసింది? నువ్వు ఆ రూమ్లో లేవని, కాన్ఫరెన్స్ రూమ్లో ఉన్నావని వేరే ఎవరికో ఎలా తెలిసింది? అతను ఎవరో మీ గదిలోనికి ఎందుకు వచ్చాడు? అతను ఆ రూమ్లో ఉన్నాడని డైరెక్ట్గా మీడియాకు వార్త ఎవరి ద్వారా ఆమెకు వెళ్ళింది? మోహనను ఇలా ఇరికించేస్తే లాభం ఎవరికన్నయ్యా అడిగింది మిథున. శ్రీకాంత్ మోహన వైపు చూస్తూ, కొన్ని అనుమానాలు ఉన్నా సాక్ష్యాలు లేవు మిథున, కానీ అతి త్వరలో నీ అన్ని ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకుంటాను అన్నాడు తక్కువ స్వరంతోనైనా గంభీరంగా శ్రీకాంత్. అప్పటికి ఈ విషయం తెలుసుకున్నటువంటి జానకి, భాస్కర్, కస్తూరి, కృష్ణమూర్తి, మనోజు, మహతి, రాజ్యం గారు ఆ రూమ్ దగ్గరకు చేరుకున్నారు. ఏమిటిదంతా శ్రీకాంత్ అంటూ మోహన తల మీద చెయ్యి వేసి అడిగారు జానకి. ఇదెక్కడి కర్మరా దేవుడా, శుభమా అంటూ పిల్లకు శ్రీమంతం చేయబోతూ ఉంటే ఏమిటి ఈ రాద్ధాంతాలు అన్నారు రాజ్యం గారు మోహన పక్కకు వచ్చి కూర్చుంటూ. అర్థం కావట్లేదమ్మా, కానీ ఎవరి ప్రయత్నమో మోహనను పెద్ద దెబ్బ కొట్టింది, మనసును కలవరపెట్టింది. మనకు బాగా తెలిసి ఉన్నటువంటి వాళ్లే ఇదంతా చేస్తున్నారని నా అనుమానం, కానీ తగిన సాక్ష్యాధారాలు ఏమీ లేవు. కాబట్టి ప్రస్తుతం ఊరుకోవాల్సిందే అన్నాడు శ్రీకాంత్. అంతలో శ్రీకాంత్ ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తిన శ్రీకాంత్ ముఖం కఠినంగా గంభీరంగా మారిపోయింది. సరే, లోపలికి తీసుకున్నా అంటూ సమాధానం ఇచ్చాడు శ్రీకాంత్. గదిలోనికి ఆ హోటల్ మేనేజర్ని తీసుకుని వచ్చి నేల మీద పడేశాడు కశ్యప్. అప్పటికే అతని శరీరం మీద రకరకాల గాయాలతోటి నిండిపోయి ఉంది. ఆ వ్యక్తిని గదిలోనికి తీసుకుని రాగానే శ్రీకాంత్ సెక్యూరిటీ సిబ్బంది అంతా అతని చుట్టూ మూగి మళ్ళీ అతనిని కొట్టడం మొదలుపెట్టారు. అంతలో మళ్ళీ ఆ గది తలుపులు తెరుచుకున్నాయి. గదిలోనికి నారాయణను రేష్మి కాలర్ పట్టుకుని లాక్కుని వచ్చింది. నారాయణను చూడగానే శ్రీకాంత్ మరింకా ఆగలేకపోయాడు. కొరడా తీసుకుని అతడిని వేరే ఆలోచన లేకుండా కొట్టడం మొదలుపెట్టాడు. అంతలో అక్కడికి వచ్చినటువంటి డిటెక్టివ్ అమర్, శ్రీకాంత్, అతడిని మాకు వదిలేసి మీరు మీ భార్య సంగతిని చూడండి, మీ వెనుక మేమందరం ఉన్నాం, ప్లీజ్, మీ వైఫ్ ఇంకా ఈ రూమ్లోనే ఉన్నారు అని గుర్తు చేశాడు. ఆ సంగతి అప్పుడే గుర్తొచ్చినట్టుగా అక్కడితోటి ఆగిపోయాడు శ్రీకాంత్ మంత్రం వేసినట్టు. మోహనను తీసుకుని తమ రూమ్ వైపు నడిచాడు కస్తూరి సాయంతో. సరే, ముహూర్తం దగ్గరకు వస్తోంది, లేచి రెడీ అవ్వమ్మా మిథున అంటూ మిథునను తీసుకుని వెళ్ళాడు నరేంద్ర. శ్రీకాంత్ ఆఫీస్ రూమ్లోనికి వెళ్ళి సీరియస్గా ఆలోచిస్తూ సిగరెట్ ముట్టించి ల్యాప్టాప్లో సీసీ కెమెరా ద్వారా తీయబడినటువంటి వీడియోను చూస్తూ ఉన్నాడు. ఆ గదంతా ఆ సిగరెట్ పొగతో నిండిపోయి ఉంది. అంతలో ఆ రూమ్ డోర్ మోగటంతో కమ్ ఇన్ అన్నాడు శ్రీకాంత్ అసహనంగా. తలుపు తట్టిన వ్యక్తిని లోపలికి రమ్మనమని అయితే చెప్పాడు, కానీ వచ్చిందెవరో చూసే స్థితిలో లేడు శ్రీకాంత్. ఇంకా వీడియో చూస్తూ ఉన్నటువంటి అతనికి లేడీస్ పర్ఫ్యూమ్ వాసన గుప్పుమంటూ సోకింది. అంతవరకు సీరియస్గా వీడియో చూస్తూ ఉన్నటువంటి అతను మెల్లగా తల ఎత్తి పక్కకు చూశాడు. ఎదురుగా టైట్ ఫిట్ డ్రెస్సులో తన శరీరంలో ఉన్నటువంటి వంపులు సొంపులను అన్నింటినీ పట్టి చూపించేలా చేతిలో ఖరీదైనటువంటి రెడ్ వైన్ బాటిల్ తోటి నిలబడి ఉన్నటువంటి సింధూర్ ఆఫ్ స్వీటీ కనిపించింది. హలో శ్రీకాంత్ గారు, మే ఐ కమ్ ఇన్ అంటూ తీయని కంఠంతో గదిలోకి ఎంటర్ అయింది. ఆమెను చూసి తనలో తాను నవ్వుకుంటూ లోపలికి వచ్చేశాక అడగటం ఎందుకులే స్వీటీ గారు,
ఈ పూట మీ నోటి నుంచి మీ మాట మరింత స్వీట్గా వినిపిస్తోందేమిటి అడిగాడు కంవిప్పుగా. భలేవారే శ్రీకాంత్, మీ మూడ్ బాగాలేదని అర్థం చేసుకున్నాను. మన అనేవాడు టెన్షన్ పడుతూ ఉంటే చూస్తూ చూస్తూ ఎలా కూర్చోగలను చెప్పండి. అందుకే మీకోసమని ఈ రేర్ అండ్ కాస్ట్లీ రెడ్ వైన్ని తీసుకుని వచ్చాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ ట్రై దిస్ అంది స్వీటీ. అంతలో ఆ గదిలోకి రాబోతున్న నరేంద్ర అక్కడ ఉన్నటువంటి స్వీటీని, ఆమె పక్కన ఉన్నటువంటి శ్రీకాంత్ని చూసి అక్కడే ఆగిపోయాడు. ఓహ్, ఇది చాలా ఖరీదనుకుంటాను అడిగాడు శ్రీకాంత్. భలేవారే, మన అనుకునే వారి కోసం ఆ మాత్రం ఖర్చు చేయలేమా ఏంటి? అయినా ఇది మీ స్టేటస్కి చాలా తక్కువే అంది సింధు. నా గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నావు సింధు. ఒక్కోసారి అనిపిస్తుంది మోహనతో పెళ్లికి ముందే నిన్ను కలిసి ఉంటే బాగుండేది అని అన్నాడు శ్రీకాంత్. ఇట్స్ ఓకే శ్రీకాంత్, ఇప్పుడు మాత్రం ఏమైంది? మన ముందు నిండు జీవితం అంతా చేతులు చాపి స్వాగతం పలుకుతోంది అంది సింధు. ఇజ్ ఇట్ అంటూ ఉండగా శ్రీకాంత్ మోహన గది నుండి బయటకు వచ్చిన కాసేపటికి హోటల్ బాయ్ డూప్లికేట్ తాళం చెవితో మోహన గదిలోకి వెళ్తున్నట్టుగా ఉన్నటువంటి చిన్న క్లిప్ కనిపించింది. మరి ఈ క్లిప్ ఎటువంటి పరిస్థితులకి దారి తీయబోతోంది? నా నీవే నేనే నవలను చదువుతున్నానండి. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నమస్తే.